ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన పూజింపదగిన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నామం మధురమైన నామం. ఆయన నామంలో అద్భుతాలు ఉన్నాయి. ఆయన నామంలో స్వస్థత ఉంది, విడుదల ఉంది. మనకు కావలసిన ప్రతి ఆశీర్వాదం యేసుక్రీస్తు ప్రభునందు దాచబడి ఉన్నామని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రార్థనలో గడపడం వలన, దేవుని వాగ్దానాలు ధ్యానం చేయడం వలన వాటన్నిటినీ మనం పొందుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో మీరు అందరూ పటిష్టంగా ఉండాలని మీకోసం ప్రతిరోజు బలమైన ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అనే ఈ యూట్యూబ్ ఛానల్లో ఫ్యామిలీ మెంబర్స్కి ఉన్న మిమ్మల్ని అందరిని బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాం. మీలో చాలామంది చక్కని సాక్ష్యాలు చెబుతున్నారు. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా దేవుడు మమ్మల్ని బలపరుస్తున్నాడని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానం కొరకు పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందామా? ద బుక్ ఆఫ్ ఐజాయా చాప్టర్ 14 అండ్ వర్స్ 24. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును. ఈ మాట ఎంత బలమైన మాటో ఆలోచన చేయండి. సైన్యములకు అధిపతియగు యెహోవా. మనం ఆరాధించే దేవుడు ఎలాంటి వాడో తెలుసా? బైబిల్ గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే దేవుని యొక్క ఔన్నత్యం అనేక చోట్ల ప్రాబల్యంతో మనకు తెలియపరచబడింది. అందులో ఒక మాట, దేవుడు సైన్యములకు అధిపతియగు దేవుడు. ఆయన ఎవరికి బానిస కాదు. గాడ్ ఈజ్ నాట్ ఎ స్లేవ్ టు ఎనీబడి. ఆయన అధిపతి అయిన దేవుడు, సైన్యములకు అధిపతి. చాలాసార్లు ఆలోచన చేస్తుంటాను, దేవుని సైన్యం ఎవరా అని. సృష్టి ఆయన సైన్యంగా ఉంది. ఆయన చేత కలుగు చేయబడిన సమస్త జీవరాశులు ఆయన సైన్యమే. అండ్ నాట్ ఓన్లీ దాట్, రక్షించబడిన మనము కూడా దేవుని సైన్యమే. దేవుని వాక్యాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారని బైబిల్లో రాయబడింది. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె పనిచేయమని పౌలు భక్తుడు తిమోతికి రాశాడు. సో దేవుని సైన్యానికి అధిపతి ఆయన. ఆయన సమస్తము నెరవేర్చగలిగినవాడు, సమస్తము చేయగల సమర్థుడు ఆయన. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, ప్రమాణపూర్వకంగా దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆయన మామూలుగా మాట్లాడితేనే ఆ మాటకు చాలా విలువ ఉంది. మాట తప్పనివాడు. ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్నానంటే ఆ మాటకు తిరుగులేదని అర్థం. ఇంకా భరోసా మనకిస్తున్నాడు, ఇంకా గ్యారంటీ మనకిస్తున్నాడు. ప్రమాణపూర్వకంగా మాట్లాడుతున్న దేవుడు తెలియచేస్తూ, నేను ఉద్దేశించింది జరుగుతుంది, నేను యోచించింది స్థిరపడుతుంది అన్నాడు. ఈరోజు నీ జీవితంలో చాలామందికి చాలా ఉద్దేశాలు ఉండొచ్చు. అయితే ఆ ఉద్దేశాలు జరుగుతాయి లేదు తర్వాత సంగతి, కానీ దేవుని ఉద్దేశాలు నీ జీవితంలో జరిగించాలని దేవుడు ఆశిస్తున్నాడు. రక్షించబడిన మనం, యేసు ప్రభు రక్తం ద్వారా మన జీవితాలు కడుక్కున్న మనం, ఆయన చేతులకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు మన జీవితాల్లో నెరవేరేది దేవుని సంకల్పం, ఆయన ఉద్దేశం. మనకు చాలా ఆశలు ఉండొచ్చు, కోరికలు ఉండొచ్చు, మన గురించి చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి ఉండొచ్చు. కానీ మన జీవితాలు ప్రభు చేతిలో పెట్టినప్పుడు ఆయన ఉద్దేశం ఎప్పుడు కూడా గొప్పదే, ఎప్పుడు ఉన్నతమైందే. యెరెమీయా 29:11 అదే అంటాడు కదా, నేను ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదునో, రాబో కాలంలో మీ అందరికీ నిరీక్షణ కలుగునట్లుగా నేను మీ పట్ల ఉద్దేశించిన సంగతులన్నీ సమాధానకరములైనవే కానీ హానికరములు కాదు అన్నాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. గాడ్ నోస్ హిస్ ప్లాన్స్ ఫర్ యూ. నీ పక్షాన దేవునికి ఉన్న ఉద్దేశాలు, ప్రణాళికలు ఆయనకు తెలుసు. ఆయన మర్చిపోలేదు వాటిని. చాలాసార్లు కష్టం వచ్చినప్పుడు, లేదా నష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బందులు ఇరుక్కుపోయినప్పుడు, ప్రతికూల వాతావరణాల మధ్య మనం ఉన్నప్పుడు, ఏమో దేవుని ఉద్దేశాలు ఏమైపోతున్నాయండి, ఆయన యోచనలు ఏమైపోతున్నాయి అన్న అనుమానం, మీమాంస మన హృదయాల్లో రావచ్చు. ఆ పర్టికులర్ టైంలో దేవుని వాగ్దానాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. యోసేపు జీవితాన్ని పరిశీలన చేస్తే యోసేపుకు దర్శనాలు వచ్చాయి, కలలు వచ్చాయి. వాటిల్లో దేవుడు యోసేపును హెచ్చించినట్టుగా యోసేపు చూశాడు. అయితే యోసేపును తీసుకెళ్ళి గోతులో పడేసినప్పుడు, లేదా పరదేశులకు అమ్మేసినప్పుడు, యోసేపులో బహుశా ఎక్కడైనా ఒక ఆలోచన వచ్చుండొచ్చేమో, నాకు వచ్చిన దర్శనాలు ఏంటి, లేదా నాకు వచ్చిన కళలు ఏంటి, ఇప్పుడు నా జీవితంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటి అని ఒక అనుమానం బహుశా యోసేపు జీవితంలో వచ్చుండొచ్చు. కానీ యోసేపు జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఒకనాడు యోసేపును దేవుడు సింహాసనం మీద కూర్చుండబెట్టినప్పుడు యోసేపు ఇదే అనుకుని ఉంటాడు, చాలామంది దేవుని ప్రణాళికలను చెడగొట్టాలని ప్రయత్నం చేశారేమో, కానీ నా దేవుడు ఎట్టకేలకు తన ఉద్దేశాలు నెరవేర్చాడు అని యోసేపు సంతోషించాడు.
ఈరోజు బహుశా చాలామంది నీ పట్ల ఒక రాంగ్ ప్లాన్ కలిగి ఉన్నారేమో, ఒక చెడు ఉద్దేశాలు కలిగి ఉన్నారేమో, నిన్ను పాడు చేయాలని, నిన్ను నష్టపరచాలని, నిన్ను ఇబ్బందుల్లోకి నెట్టేసేయాలని, నువ్వు ఏడుస్తుంటే చూడాలని, నువ్వు దుఃఖపడుతూ ఉంటే సంతోషించాలని చాలామంది నీ గురించి ఆలోచనలు కలిగి ఉన్నారేమో. దేవుని సేవకునిగా ప్రకటిస్తున్నాను, ఆ ఆలోచనలు ఏమీ కూడా దేవుడు జరగనివ్వడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నష్టపరచాలనుకుంటున్న నీ ఆఫీస్లో ఉన్న సభ్యులు ఏదైతే నీ గురించి ఆలోచన చేస్తున్నారో దేవుడు వాటిని జరగనివ్వడో. ఆయన నిన్ను హెచ్చించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఆయన యోచించింది నీ జీవితంలో జరగాలని ప్రభువు ఆశిస్తున్నాడు. ఆయన యోచించింది స్థిరపడుతుంది. ఎందుకంటే దేవుని యోచన ఎప్పుడు కూడా శ్రేష్టమైందే. నేను చేయాల్సింది ఏంటంటే మన జీవితాల్లో దేవునికి సంపూర్ణంగా మన జీవితాల్లో అప్పగించాలి. మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు మన త్రోవలన్నీ సరళం చేయబడతాయి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మన ఆలోచనలు, మన యొక్క తలంపులు దేవునికి అప్పగించకుండా మన సొంత మార్గాల్లో వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అందును బట్టి ఇబ్బందులు, కష్టాలు. రా, దేవుని మార్గంలోకి రా. ఆయన చేతులు నీ జీవితాన్ని సమర్పించు, అద్భుతాలు చూస్తావు. ప్రమాణపూర్వకంగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఉద్దేశించింది నీ జీవితంలో జరుగుతుంది. ఆయన యోచించింది స్థిరపడుతుంది. మనుషుల మాటలకు కానీ, వారి యొక్క ఛాలెంజ్లకు కానీ, లేకపోతే మనుషులు ఎలా అనుకుంటున్నారు, అలా అనుకుంటున్నారని భయపడాల్సిన పనే లేదు. ఎందుకంటే నీ దేవుడు నీ పట్ల ఎప్పుడు ఉన్నతమైన ప్రణాళికలే కలిగి ఉన్నాడు. వాటిని నెరవేర్చడానికి దేవుడు సామర్థ్యం కలిగినవాడు. ప్రైజ్ ది లార్డ్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. ప్రేమగల తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. మా ప్రియులు ఎంతమంది అయితే కలవరంలో ఉన్నారో, ఆందోళనలో ఉన్నారో, ఏమైద్దో, వాళ్ళు వీళ్ళు సవాలు చేస్తున్నారు, ఇబ్బందులు పాలు చేస్తామని చెబుతా ఉన్నారు, మా పరిస్థితి ఏంటో అని ఎంతమంది అయితే కలవరపడుతూ బాధపడుతున్నారో వారందరూ మీరు ముట్టండి, లేవనెత్తండి. నీవు యోచించినది స్థిరపడుతుందని, నీ ఉద్దేశాలు నెరవేరుతాయని నీ వాక్యంలో ప్రభువా మీరు రాయించారు. మా అందరి జీవితాల్లో నీ ప్రణాళికలు నెరవేర్చండి, అద్భుతాలు చేయండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం.